స్నేహితులారా, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజు నేను చెప్పబోయే మాటలు మీ జీవితంలో కొత్త శక్తిని మరియు గొప్ప మార్పును తీసుకురాబోతున్నాయి. అన్నిటికంటే ముందుగా ఆ సూర్య భగవానుడికి, పరమేశ్వరుడికి మరియు లక్ష్మీమాతకు సాక్షాంగ నమస్కారం చేస్తూ ప్రార్థన చేద్దాం. ఓ భగవంతుడా, ఏ భక్తుడైతే ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్య భగవాన్, జై పరమేశ్వర, జై లక్ష్మీమాతని ఎవరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ లో తమ భక్తిని చాటుకుంటారో వారి ఇంటిని అష్టైశ్వర్యాలతో నింపి ఎటువంటి ఆపద రాకుండా ఆశీర్వదించండి. వారి జీవితంలోని ప్రతి లోటు ఈ రోజుతో అంతమై అదృష్టం వెలుగుతో నిండిపోవాలి. ఎవరైతే ఈ దివ్య జ్ఞానంతో తోడవుతున్నారో వారికి ఈ సందేశం ఒక వరంగా మారాలి. మరి స్నేహితులారా, కుంభరాశి స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చేసింది మీ జాతకంలో ఏ విధమైన అద్భుతమైన మార్పు జరిగిందో తెలుసుకోవడానికి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారికి ఇప్పుడు సమయం వచ్చేసింది మీ జాతకంలో ఏ విధమైన అద్భుతమైన మార్పు జరిగిందో తెలుసుకోవడానికి. ఈ రోజు 12 గ్రహాల కదలిక, ఆకాశంలోని గుర్తులు మరియు విశ్వంలోని దివ్య శక్తి కలిసి మీ అదృష్టంలో ఒక అటువంటి యోగాన్ని నిర్మించాయి. అది చాలా తక్కువ మంది జాతకంలో మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోగం ఏర్పడుతుందో అప్పుడు 2 అతిపెద్ద అద్భుతాలు మీ జీవితంలో తలుపు తడతాయి. ఒకటి మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతం మరియు రెండవది మీ కుటుంబ అదృష్టానికి కొత్త దిశని ఇచ్చే అద్భుతం. మీరు ఈ రోజున ఈ వీడియో చూడడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది సూర్య భగవానుడి, పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాత యొక్క మహా ప్రణాళిక. మీ ఆత్మ ఈ సందేశాన్ని గ్రహించింది కాబట్టే మీరు ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నారు. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు ఈ జ్ఞానం, ఈ దివ్య సందేశం మిమ్మల్ని అక్కడికే చేరుస్తుంది ఎక్కడికి మీరు ఎప్పుడు వెళ్లాలని ఆశపడ్డారు. మీ జీవితానికి కొత్త శిఖరాలను ఇచ్చే సమయం వచ్చేసింది మరియు మీ జీవితాన్ని దెబ్బతీయడానికి ఒక వల పన్నబడుతుంది. మరియు కుట్ర పన్నుతున్న వ్యక్తి ఎవరో అపరిచితుడు కాదు, సరిగ్గా అదే పేరు గల వ్యక్తి. ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు, అతను మిమ్మల్ని తన ఎదుగుదలకు అడ్డుగా భావిస్తున్నారు. ఏ వ్యక్తి కోసమైతే మీరు ప్రాణాలు పెడుతున్నారో, ఎవరి మీదైతే మీ డబ్బు మరియు నమ్మకం 2 పెడుతున్నారో అదే వ్యక్తి అసలైన ద్రోహి అని తేలబోతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి బయటివాడు కాదు, మీ అతి సన్నిహిత బంధువు, మీ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న మీ సొంత వ్యక్తి. కానీ అసలు ఈ స్థాయి వరకు ద్వేషించడానికి కారణం ఏమిటి అంటే ఇతను ఏమైనా మీ ఆశని కాజేయాలని చూస్తున్నాడా, లేక మీ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నాడా? మీరు ప్రతిసారి అతన్ని వెంటేసుకుని వెళ్లాలని అనుకున్నప్పుడు అతనికి మీ ఎదుగుదల చూసి ఇంత అసూయ ఎందుకు కలిగింది? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ వ్యక్తి మీతో ఉన్నప్పుడల్లా మీ విజయ మార్గంలో అడ్డంకులే వచ్చాయి. మీరు ఎప్పుడు అతని సలహా తీసుకున్న పనులు చెడిపోయాయి. అతడిని మీ దగ్గర ఉంచుకున్నప్పుడల్లా చివరి నిమిషంలో పథకం విఫలమయ్యింది. కానీ ఇప్పుడు సూర్య భగవానుడు, పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీ కళ్ళు తెరిపించడానికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరైతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడో అతనే పాములా దాగి ఉన్నాడు. మరి ఈ రోజు దైవశక్తి అతని అసలు ముఖాన్ని బయట పెట్టబోతుంది. మీరు చాలా మంచివారని ఎవరినైనా మీ వారిగా చేసుకుంటారు, కానీ ప్రపంచమంతా అమాయకమైనది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ లాభం వెతుక్కుంటారు మరియు మిమ్మల్ని దారి నుండి తప్పించడానికి చాలా పెద్ద పథకాన్ని రచించారు. ఆ కుట్రలేమిటి అంటే వారు మిమ్మల్ని ఎలా వలలో వేయాలనుకుంటున్నారో అంటే ఈ జ్యోతిష రహస్యం వెల్లడిలో అలాంటి విషయాలు బయటపడతాయి. అవి మీ ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తాయి. మీకు నిజాయితీని భరించే శక్తి ఉంటేనే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ నిజం గుండెని కదిలించేలా ఉంటుంది. ఎవరైనా పరాయి వారు మోసం చేస్తే బాధ తక్కువగా ఉంటుంది, కానీ మన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే మనసు మొక్కలవుతుంది. కానీ ఈ రోజు ఈ రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం మీరు సమయానికి మేల్కొంటారని, జాగ్రత్త పడతారని. మీ జీవితంలో అభివృద్ధికి మంచి సమయాలు నడుస్తున్నాయి. ఏదైనా పెద్దది సాధించే అవకాశం ఉంది, కానీ ఆలోచించండి, మీరు మనసు పెట్టి కష్టపడిన ఫలితం దక్కకపోతే, మీరు సమయానికి అనుగుణంగా నడిచినా వెనకబడిపోతే మీకు బాధ కలుగుతుంది కదా. మీరు ఈ రోజు ఆ వ్యక్తి గురించి, అతని పేరు తెలుసుకుని ఆ బంధం వెనుకున్న నిజాన్ని అర్థం చేసుకుంటే, అతని నుండి దూరం జరిగితే అది మీకే మేలు. అందుకే ఈ ప్రత్యేక సందేశాన్ని ఆ భగవంతుడు మీకు పంపారు. మరి స్నేహితులారా, ఇప్పుడు కుంభరాశి వారు ఎప్పుడు ఎవరితోనూ గొడవలు పడడం నేర్చుకోలేదు. మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడు మంచి సంస్కారాలు ఇచ్చారు. మనం ఎప్పుడు శాంతితో మాట్లాడాలి, సమస్యలను పరిష్కరించాలని చూశాం. మీరు గొడవలకు దూరంగా ఉంటారు, ఎందుకంటే అది మీ స్వభావంలో లేదు. చెడు ప్రవర్తన ఉన్న చోట మీరు ఉండరు. మీ స్వభావం ఏమిటంటే ప్రతి కష్టం నుండి తప్పించుకొని బయటపడడం. కానీ అంటారు కదా, దేనికైతే మనం అతిగా భయపడతామో భవిష్యత్తులో భగవంతుడు మనల్ని దానితోనే ముఖాముఖి చేయిస్తాడు. మన భయాన్ని పోగొట్టడానికి కారణంగానే మీరు ఎప్పుడు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, ఎవరికి విరుద్ధంగా పగ పెంచుకోరు. కానీ మీలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా కష్టపడే వ్యక్తి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు, ఎవరికి చెడు చేయలేదు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు కుళ్ళుకోరు. మీరు ఎప్పుడు అదే ఆలోచిస్తారు, నేను నా కష్టంతో ఎలా ఏదైనా పెద్దది చేయాలి, ఎలా డబ్బు
డబ్బు సంపాదించాలి, ఎలా నా జీవితంలో ముందుకు వెళ్ళాలి. మీ చుట్టుపక్కల వీధిలో ఏరియాలో ఇక్కడ వరకు బంధువుల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారు మీ సుఖాన్ని చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మీ ఇంటిలోకి కొత్త వస్తువులు వస్తాయో లేదా ఏదైనా బంగారం కొంటారో అప్పుడు ఈ విషయాలు మన వాళ్ళ మధ్య చర్చగా మారతాయి. అటువంటి సమయంలో ఈ మోసగాడు ఒకటే ఆలోచిస్తాడు, భగవంతుడు వీరికి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అతనికి అనిపిస్తుంది. అతను ఏమి తప్పు చేశాడు అని అతని దగ్గర ఇవి లేవు. అతనికి మీ ముఖంపై చిరునవ్వు కూడా గుచ్చుకుంటుంది. మీరు నవ్వితే వారి ముఖాలు మాడిపోతాయి. మీరు సంతోషంగా ఉంటే వారు లోపల నుండి రగిలిపోతారు. మీరు వీరిని మనస్ఫూర్తిగా మీ వారిగా అనుకుంటారు. ప్రతి కార్యక్రమంలో వీరిని పిలుస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయం చెప్పేస్తారు. ఏమి కొన్నారు, ఏమి తెచ్చారు, ఏమి పథకం ఉంది. ఎందుకంటే మీ మనసు స్వచ్ఛమైనది మీరు అనుకుంటారు. వీరు మన వాళ్ళని, రక్త సంబంధమని, ఎన్నేళ్ల బంధమని. వీరికి చెప్పకపోతే ఎక్కడ బాధపడతారో అని మీరు మర్యాద పాటిస్తారు, మాట్లాడతారు, సహాయం చేస్తారు. కానీ వారి ఆలోచన వేరు. వారు మిమ్మల్ని తన వారిగా అనుకోరు. మీరు ఎంతటి స్థాయికి దిగజారంటే మీ నాశనం కోసం కూడా వాళ్ళ పడుతున్నారు. చెడు పూజలు కూడా చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఏదైనా విలువైన వస్తువు ఇంటికి తెస్తే, అంటే బంగారం లేదా కొత్త సామాన్లు తెస్తే పొరపాటును కూడా దాన్ని ప్రచారం చేయకండి. ఎవరైనా మీ సంపదను చూసి కుళ్ళుకొని మీ మీద చెడు దృష్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, మీరు బంగారం కొని ప్రజలకు చెప్తే లేదా ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చి ఎవరికైనా చెప్తే వారు ఆలోచించడం మొదలు పెడతారు. అరే వీరికి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, వీరి దగ్గర ఏ ఖజానా ఉంది, మరియు అక్కడి నుండి దిష్టి తగలడం మొదలవుతుంది. మీరు జీవితంలో ఎలా అభివృద్ధి సాధిస్తున్నారో అలా ఈ వ్యక్తులు మిమ్మల్ని తన విరోధిగా భావిస్తారు. మనిషి లక్షణం ఏమిటంటే తను అందరికంటే ముందు ఉండాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే వేరొకరు ఎదుగుతారో అప్పుడు అతని మనసు రగిలిపోతుంది. పోటీ పడడం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తన సొంత బంధువే ముందుకు వెళ్తున్నప్పుడు సంతోషించడానికి బదులుగా అసూయపడడం తప్పు. మీరు సంతోషించకపోవడమే కాదు, పగలు రాత్రి మీ మీద చెడు ప్రయోగాలు చేయడానికి నిమగ్నమైపోతారు. ఇక్కడి వరకు ఏ తప్పుడు వ్యక్తుల దగ్గరకు వెళ్లి గుప్త ఉపాయాలు కూడా చేస్తారు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి, లేదంటే బాధపడవలసి వస్తుంది. కష్టపడడంలో వీరు మీతో సమానంగా రాలేరు. వీరు అనుకున్నా కూడా మీలా పరిశ్రమించలేరు. ఎందుకంటే మీరు ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో మరియు అంకిత భావంతో చేస్తారు. పని పూర్తి అయ్యే వరకు మీకు ప్రశాంతంగా ఉండరు. మీ ఇదే తపన మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పనిలో వేగం చూపించలేరు. కొద్దిసేపటికే విసుగు చెందుతారు. ఫోన్ లో మునిగిపోతారు లేదా అటు ఇటు మాటలో పడతారు. ఒక్కోసారి తప్పుడు దారిలో పడతారు లేదా అనవసరమైన గొడవల్లో పడతారు. ఎప్పుడైతే వారు మీలా ఏదైనా పెద్దది చేయలేకపోతున్నారో అప్పుడు ఆలోచిస్తారు, నేను ముందుకు వెళ్ళలేకపోతే ఇతను కూడా వెళ్ళనివ్వను అని. ప్రారంభంలో మీరు చిన్నపాటి ప్రయోగాలు చేసి చూశారు, కానీ అవి ఫలించినప్పుడు వారు లోతుగా దిగజారారు. ఇప్పుడు వారు మీ మీద పెద్ద కుట్రలు చేయడానికి పథకం వేశారు. వీరు నేరుగా మీ జీవితాన్ని దెబ్బతీయడానికి వల పన్నుతున్నారు. అందుకే ఇప్పుడు మీరు చాలా మెలకుగా మరియు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మేల్కొనకపోతే రేపు చాలా ఆలస్యమైపోతుంది. ఈ వీడియో కేవలం మీ మేలు కోసమే. ఒకవేళ మీరు కొంచెం ధ్యాస పెడితే, కొంచెం జాగ్రత్త వహిస్తే వారి కుట్రలన్నీ ధ్వంసం అయిపోతాయి. ఏ వ్యక్తి అయితే ఇతరులపై చెడు ప్రయోగాలు చేస్తాడో అతను పాపపు మార్గంలో ఉన్నాడని అర్థం. మరి అటువంటి మనిషి జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉండలేడు, అడుగడుగున కష్టాల పాలవుతాడు. ఈ వ్యక్తి ఇప్పుడు తన చదరంగం మాడేశాడు. ఇప్పుడు మీ వంతు జాగ్రత్తగా ఉండడం. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య భగవానుడు, పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీకు ఆ ఉపాయం చెప్పబోతున్నారు. ఏది ఈ చెడు ప్రయోగాల ప్రభావాన్ని నశింపజేస్తుందో, ఏ విధంగా అయితే చెడు ప్రభావం ఉంటుందో అదే విధంగా కొన్ని పూజలు మరియు ఉపాయాలు ఉన్నాయి. అవి వీటిని ఆపగలవు. ఈ రోజు అనగానే మనకు అందరికంటే ముందుగా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు, లయకారకుడైన పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత వారు గుర్తుకు వస్తారు. ఒకవేళ మీరు ఈ ఉపాయాన్ని గంభీరంగా పాటిస్తే ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. దైవానుగ్రహంతో మీ ప్రతి కళ సాకారమవుతుంది. ప్రతి కోరిక నెరవేరుతుంది. శత్రువులందరూ తమంట తామే నశించిపోతారు మరియు జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఏ వ్యక్తి మీదైతే ఆ సూర్యుడి, శివుడి మరియు లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుందో అతని పనులు ఎప్పుడు చెడిపోవు. ప్రతి పనిలో అతనికి విజయం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, ఈ రోజున సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం అనగా నీటిని సమర్పించండి. సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి లేదా బిల్వ పత్రాలను సమర్పించండి. లక్ష్మీమాత చెంత నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి పాయసం లేదా తెల్లని తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టండి. ఈ రోజున ఎర్రటి రంగు వస్త్రాలు ధరించడం లేదా ఎర్రటి వస్తువులను దానం చేయడం చాలా శుభకరం. ఇంటి పూజా గదిలో ఓం సూర్యాయ నమః, ఓం నమః శివాయ మరియు శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తరం భక్తితో జపించండి. ఈ రోజున విశేషంగా ఆదిత్య హృదయం పాటించడం వల్ల శత్రువుల మీద విజయం సిద్ధిస్తుంది. మనసులో ఎప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఒకవేళ ఇది పద్ధతిగా చేస్తే చెడు శక్తులు మీ దగ్గరికి రావు. తెలుసుకోండి, ఇప్పుడు మీ అదృష్టం తిరగబోతుంది. ఎందుకంటే విశ్వంలోని అత్యంత శక్తివంతుడైన ఆ సూర్యదేవుడు, ఆ పరమేశ్వరుడు మరియు
మరియు లక్ష్మీమాత స్వయంగా మీపై దయ చూపబోతున్నారు. లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో అటువంటి మార్పులు రాబోతున్నాయి. ఏది మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. ఇప్పుడు మీ సంతోషాలు రెట్టింపు కాబోతున్నాయి మరియు ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయ పడ్డారో ఇప్పుడు వారు తమ అసూయలోనే భస్మమైపోతారు. దైవ కృపతో రాబోయే 24 గంటల్లో అటువంటి చమత్కారం జరుగుతుంది. ఏది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఒక గొప్ప శక్తి రాబోయే 24 గంటల లోపల మీ ఇంటికి రాబోతుంది మరియు వారి ప్రవేశం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం మునపడేలా ఉండదు. ఏ కష్టాలైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా దూరమైపోతాయి. పూర్తి ప్రపంచం ఇప్పుడు మీ విజయం ముందు తలవంచుతుంది మరియు మీ పేరు నలుదిక్కుల్లో మారుమ్రోగుతుంది. మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే కూడా అందంగా మారుతుంది. ఇది మీ జీవిత చిత్రాన్నే మార్చేస్తుంది. మరి స్నేహితులారా, దైవ ఆశీర్వాదంతో ఇప్పుడు కుంభరాశి వారు ధనవంతులయ్యే యోగాలు ఏర్పడ్డాయి. మీరు ధనధాన్యాలతో నిండిన మనిషిగా మారబోతున్నారు మరియు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయల ఆస్తి రాబోతుంది. ప్రేమైన స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన ఘటన మీ జాతకంలో జరగబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకంలో 3 చాలా అరుదైన మరియు శక్తివంతమైన యోగాలు ఒకేసారి ఉత్పన్నమయ్యాయి. ఈ యోగాన్ని స్వయంగా దైవ శక్తులు నిర్మించాయి. ఇది విశ్వంలో ఒక పెద్ద సంకేతం. ఇప్పుడు మీ రాశి వారి జీవితం ఈశ్వర్య శక్తితో మెరవబోతుంది అని. రాబోయే 24 గంటల లోపల ఈ 3 శుభయోగాలు మిమ్మల్ని సుఖ సమృద్ధితో నింపుతాయి. భగవంతుడితో పాటు అదృష్టం కూడా పూర్తిగా మీ పక్షాన ఉంది. ఇప్పుడు మీ కోరికలు నెరవేరడంలో ఏ ఆలస్యం లేదు. మీ జాతకంలో ఏ త్రివేణి యోగం ఏర్పడుతుందో అది మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సంపన్నత పొందడం ఇప్పుడు ఏ కల కాదు. మీ కుటుంబంలో ఏ ఆనందం రాబోతుందో అది ఊహకు అందనిది. మీ అదృష్టం ఒక రాత్రిలో మారిపోతుంది మరియు ధనం, విజయం, గౌరవం అంతా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏర్పడిన యోగం పూర్తిగా 31 ఏళ్ల తర్వాత వచ్చింది. సమయం వేగంగా ఉంది మరియు మీరు కూడా దానితో అడుగులు కలపాలి. మీ ప్రయత్నాలకు వేగం ఇవ్వండి. పనులను పూర్తి నిష్ఠతో పూర్తి చేయండి. ఈ రోజు మీ కోసం సంపూర్ణ రూపంతో సౌభాగ్యవంతమైనది. మీరు మీ ఆరోగ్యం మీద కూడా ధ్యాస పెట్టాలి. ఈ రోజు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. వాటి నుండి తప్పించుకోవడానికి కొంచెం మెలకుగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మాట్లాడదాం ఆ చాలా పెద్ద శుభవార్త గురించి. ఏది మీ జీవిత ద్వారం వద్ద తట్టడానికి సిద్ధంగా ఉందో. రాబోయే 24 గంటలు మీకోసం చాలా విశిష్టమైనదిగా నిరూపితమవుతున్నాయి. ఎందుకంటే మీ దగ్గర కోట్ల ఆస్తి వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ అవకాశం ఏ సామాన్య అవకాశం కాదు. ఇది మీ పూర్తి జీవితానికి కొత్త దిశని ఇవ్వగలదు. రాబోయే 24 గంటల్లో అటువంటి ఘటన జరుగుతుంది. వాటి ఊహ కూడా బహుశా మీరు చేసి ఉండరు. మీకు ఒక విశేష రహస్య సమాచారం అందబోతుంది. ఒక అటువంటి వార్త ఏది మీ జీవిత గమనాన్ని మార్చగలదు. ఈ గొప్ప సమాచారం సూర్యదేవుణ్ణి, పరమేశ్వరుని మరియు లక్ష్మీమాత ఆశీర్వాదంతో మీ దగ్గరికి రాబోతుంది. ఏదో అటువంటిది జరగబోతుంది. ఏది మిమ్మల్ని సుఖశాంతులు, సమృద్ధి మరియు ప్రచండ విజయం వైపు నడిపిస్తుంది. దైవ విశేష దయతో మీకు ఇంత పెద్ద శుభ సమాచారం అందుతుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. రాబోయే 24 గంటల లోపల మీకు 2 చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి. కోట్ల విలువైన ఆస్తి లాభం సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ అదృష్టం మూసిన తలుపు తెరబోతుంది. మరి దీనికోసం మీరు కేవలం భగవంతుడి కృపను హృదయపూర్వకంగా స్వీకరించాలి. మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడు మీ తపస్సుకు ఫలితం దక్కబోతుందో సూర్యదేవుడి ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జాతకంలో అనేక శుభయోగాల నిర్మాణం జరుగుతుంది. ఈ సమయం అత్యంత మంగళకరమైనది. ఈ గుప్త సమాచారం అటువంటి మార్పు తీసుకురాగలదు. దేనికోసమైతే మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాచారం చాలా రహస్యమైనది మరియు విలువైనది. అదృష్టం మీ వెంట ఉంది మరియు రాబోయే 24 గంటల్లో మీకు అటువంటి సమాచారం మరియు ఆశీర్వాదాలు అందుతాయి. అవి మీ పూర్తి జీవితానికి కొత్త దారిని చూపిస్తాయి. ఈ సౌభాగ్యం సూర్య భగవానుడు, పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత అపారమైన కృపతో మీకు లభిస్తుంది. ఎప్పుడైతే మీ ధ్యాస సంపూర్ణ రూపంలో ఈ సందేశంలో కేంద్రీకృతమయ్యిందో ఈ అవకాశం అత్యంత అరుదైనది. సూర్య భగవానుడి అనుగ్రహం ఇప్పుడు మీ జీవితంలోని లోతుగా తాకబోతుంది. రాబోయే 24 గంటల్లో ఏది జరగబోతుందో అది కేవలం ఘటన కాదు, అది ఒక అద్భుతం అవుతుంది. అటువంటి ఘటన మీ జీవితంలో జరుగుతాయి. అవి కేవలం మిమ్మల్ని కాదు, పూర్తి కుటుంబాన్ని సంతోషంతో నింపుతుంది. ఈ మార్పు ఎంత విశాలంగా మరియు లోతుగా ఉంటుందంటే మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. మీ లోపల ఆనందపు అలలు వస్తాయి మరియు కళ్ళ నుండి నీరు కారవచ్చు. ఎందుకంటే ఆ క్షణం ఇప్పుడు మీ ముందు ఉంది. దేనికోసమైతే మీరు ఏళ్ల తరబడి నిరీక్షించారో మరియు ఇదంతా జరగబోతుంది దైవ ఆశీర్వాదంతో. మీరు ఎప్పుడూ ఇటువంటి ఆలోచన చేసి ఉండరు మీ జీవితంలో ఇన్ని పెద్ద అద్భుతాలు జరుగుతాయని. కానీ ఇప్పుడు ఇదే వాస్తవం కాబోతుంది. మీ జీవితంలో ధనం, సుఖం, వైభవం, గౌరవం, ప్రతిష్ట, అన్ని రకాల అభివృద్ధి ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. మరి ఇదంతా దైవ కృప వల్లే సాధ్యమవుతుంది. ఈ రోజు నుండి మీ జీవితం మారబోతుంది. ఇప్పుడు మీరు అదంతా పొందగలరు. దేని గురించి కేవలం ఊహించారు. మీ గృహం ఇప్పుడు కారు, బంగ్లా, ధనధాన్యాలతో మరియు ఐశ్వర్యంతో నిండబోతున్నాయి. మీ ఆ శత్రువులు ఎవరైతే
ఎవరైతే మీకు విరుద్ధంగా పథకాలు వేస్తున్నారు ఇప్పుడు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు. ఇదంతా గ్రహాల అనుకూలత వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే ఒకరి జాతకంలో గ్రహాల స్థానం శక్తివంతంగా ఉంటుందో అప్పుడు అతని జీవితం రాజుల వలె భవ్యంగా మారిపోతుంది. ఇప్పుడు అదే సమయం మీ జీవితంలోకి వచ్చి చేరింది. జీవితంలో ఇంత గొప్ప శుభవార్త వచ్చినప్పుడు మనిషి తన భావోద్వేగాలను ఆపుకోలేడు. మీ కళ్ళ నుండి కూడా ఆనంద బాష్పాలు కురవచ్చు. ఎందుకంటే ఈ మార్పు అంత పెద్దది మరియు ఊహించనిది ఉంటుంది. అంటే మీ మనసు నిండిపోతుంది. ఇప్పుడు మీ జీవితం పూర్తిగా ఒక కొత్త దిశలో సాగుతుంది. రాబోయే 24 గంటల్లో ఏ సమాచారం మీకు దక్కుతుందో మీ దగ్గరకు చేరుతుందో అది మిమ్మల్ని లోపల వరకు కదిలిస్తుంది. మీరు పదే పదే ఆలోచిస్తారు, ఇది నిజంగా నాకే జరుగుతుందా అని. ఇది ఏదో కలలా అనిపించవచ్చు, కానీ ఇది కల్పన కాదు, పూర్తి నిశ్చయం. ఈ జ్ఞానం మీ జీవితంలో సుఖశాంతులు మరియు అపార విజయాన్ని తీసుకురాబోతుంది. ఈ సమయంలో మీ జాతకంలో అనేక శుభయోగాలు నిర్మితమవుతున్నాయి. రాజయోగం, ధనయోగం వంటి ప్రభావవంతమైన యోగాలు ఇప్పుడు మేల్కొన్నాయి. ఈ యోగాలు జీవితంలో అపార సంపద మరియు విలక్షణమైన విజయాలను తీసుకొస్తాయి. ఇప్పుడు ఆ సువర్ణ సమయం మీ జీవితంలో ప్రవేశించింది. ఈ అవకాశం అది ఏది మీ పూర్తి అదృష్టాన్ని మార్చగలదో మరియు ఒకవేళ మీరు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవిత దిశే మారిపోతుంది. మరియు స్నేహితులారా, మీరు మీ ఇంటి విషయాల్లో ఇప్పుడు చాలా మెలకుగా ఉండాలి. మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచండి. ముఖ్యంగా మీరు లేని సమయంలో మీ ఇంట్లోకి ఎవరు రాకుండా చూసుకోవాలి. శత్రువులు మీ ఇంట్లోని ఏదైనా వస్తువును దాచడం ద్వారా లేదా మీ వస్తువును దొంగిలించడం ద్వారా మీ మీద చెడు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మీ పూజా గదిని మరియు వంట గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే అక్కడే సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం వేళ తప్పనిసరిగా దీపం వెలిగించండి. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించడమే కాకుండా ప్రతికూల శక్తులను ఇంటి బయటే ఆపేస్తుంది. మీ ఇంటి గోడలకు ఏవైనా పగుళ్లు లేదా నీరు కారుతున్న వెంటనే మరమ్మతు చేయించండి. ఎందుకంటే ఇవి వాస్తు దోషాలకు దారితీసి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని పాత సామాగ్రి, విరిగిన అద్దాలు లేదా పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు వెంటనే తొలగించండి. ఇవి మీ ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఎటువంటి ఎంగిలి పాత్రలు లేకుండా చూసుకోండి. వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని తొడవండి. ఇది ఇంట్లోని దిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మీ ఇంటి లోపల శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోండి మరియు అనవసరమైన గొడవలకు తావివ్వకండి. ఎందుకంటే ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడే దైవానుగ్రహం ఉంటుంది. మీ ఇంటి రక్షణ కోసం సుదర్శన చక్రం ఫోటోను లేదా సింహముఖం ఉన్న పటాన్ని సింహద్వారం పైన ఉంచడం చాలా మంచిది. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ మోసగాడి పేరు తెలుసుకునే సమయం వచ్చింది. ఈ వ్యక్తి ఒక స్త్రీతో కలిసి మీకు విరుద్ధంగా కుట్రలు చేస్తున్నారు. నా మాటలను పూర్తి ధ్యాసతో వినండి, ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగిన ఫలితం భారంగా ఉంటుంది. సూర్య భగవానుడు ఈ రోజు ఒక చాలా పెద్ద నిజాన్ని మీ ముందుకు తెస్తున్నారు. మీరు విన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, అని ఈ వ్యక్తి కదా చాలా కాలంగా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు అని. బహుశా మీకు అతనిపై అనుమానం కూడా వచ్చి ఉండవచ్చు, కానీ పేరు స్పష్టంగా తెలిసే వరకు మనం ఏ అడుగు వేయకూడదు. ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి నుండి దూరంగా జరగడమే మీ మేలు. ఇంటికి రాకపోకలు తగ్గించేయండి, మాటలు పరిమితం చేయండి మరియు సాధ్యమైనంత వరకు కలవడం తగ్గించండి. మీకు లాభదాయకం. ఇప్పుడు వినండి, ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఈ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏ అక్షరంతో మొదలయ్యే పేరు కలవాడు. ఇతను మీ బంధువు, బహుశా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండవచ్చు. ఇతని వయసు దాదాపు 26 నుండి 37 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ వ్యక్తి చాలా మాట్లాడేవాడు. ఇతని రంగు కొంచెం చామఛాయ మరియు ఇదే ఆ వ్యక్తి ఎవరైతే రాబోయే కాలంలో మీ అపాయానికి వలపనబోతున్నాడు. ఇతను తప్పుడు పద్ధతిలో మీ జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, అతనితో కలిసి ఇవన్నీ చేస్తున్న ఆ మహిళ ఎవరు అని. ఆమె అతని భార్య కావచ్చు, తల్లి కావచ్చు లేదా సోదరి కావచ్చు. ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం పి పేరుతో మొదలయ్యే మహిళలందరి నుండి ముప్పు పోచి ఉంది. మరియు ఒకవేళ ఏ మరియు పి పేరు గల ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఉంటే అది ఒక చాలా ప్రమాదకరమైన సంకేతం. వీరిద్దరి నుండి దూరం జరగండి. మీ బంధం ఏళ్ల నాటిదైనా సరే, ఈ సమయంలో విషయం బంధం గురించి కాదు, మీ సక్సెస్ మరియు జీవితం గురించి. ఒకవేళ మీరు కొంచెం నిర్లక్ష్యం వహించినా ఈ పాట మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు అనుకున్నా సరే అభివృద్ధి సాధించలేరు. ప్రయత్నిస్తారు కానీ ఏది ఫలించదు. ఎందుకంటే మీ శత్రువు చాలా శక్తివంతమైన తప్పుడు విద్యలో ఆరితేరిన వ్యక్తి తోడులో ఉన్నాడు. అతను ఒక అటువంటి వ్యక్తిని ఎంచుకున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికీ మేల్కొనపోతే మరియు ఈ వ్యక్తి నుండి దూరం కాకపోతే పశ్చాత్తాపం తప్పదు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.